హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు జేసీ మీడియా. నేను మీ విజయరామ్ శెట్టి. సో బెట్టింగ్ యాప్ మాఫియా గురించి సోషల్ మీడియాలో అవ్వచ్చు, ఆ సోషల్ మీడియా నుంచి ఇది మొదలయ్యి ఈ పక్క ఇండస్ట్రీ దాకా వచ్చేసింది. సో ఈ మాఫియాలో ఇంకొక కొత్త పర్సన్ కూడా నా అన్వేషణ బయట పెట్టడం అనేది జరిగింది. సో ఆ స్టార్ ఎవరు అంటే ప్రకాష్ రాజ్ గారు. సో ప్రకాష్ రాజ్ గారు కన్నడ వారై ఉన్నప్పటికీ తెలుగులోతో పాటు ఇంకా అన్ని లాంగ్వేజ్ల్లో మూవీస్కి సంబంధించి వేరే ఇండస్ట్రీలో వచ్చి తనకి మంచి పేరు ఉంది. ఈ సినిమా ఇండస్ట్రీ పర్సన్గా కాకుండా పర్సనల్గా చూసుకున్నట్టయితే చాలామంది ప్రకాష్ రాజ్ గారి గురించి, తన వ్యక్తిత్వం గురించి చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు. ఏ గుడ్ పర్సన్ కూడా. సో రేలంగ్ మామయ్యను సీతమ్మ వాకిట్లో సినిమాల చెట్టులో తన మెంటాలిటీ, తన క్యారెక్టరైజేషన్ ఎట్లా ఉంటుందో బయట కూడా అంతే మంచి మనిషి. మనుషులంటేనే మంచోళ్ళు అన్నట్టుగా ఆయన కనపడుతూ ఉంటారని చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. అలాగే తనకు చాలా దేశభక్తి ఎక్కువ. దేశం కోసం పుట్టిన బిడ్డ నేను, దేశ క్షేమమే నా క్షేమం, దేశమే నా ఇల్లు, దేశమే నా తల్లి అన్నట్టుగా తను చాలా ఇంటర్వ్యూలో చెప్పుకోవడమే కాకుండా విపరీతమైన దేశభక్తి ఉన్న పర్సన్గా కూడా తను చాలా సందర్భాల్లో చెప్పుకుంటూ ఉన్నారు. అయితే దేశభక్తి అనేది, దేశభక్తి అంటే స్పెసిఫిక్గా ఒక ఐటెం కాదు, లేదా ఒక ప్రోడక్ట్ కూడా కాదు. సమాజానికి ఏ ఆపద రాకుండా సమాజంలో ఒకటై సమాజానికి ఉపయోగపడి, సమాజంలో మనం ఉన్నామని అదే సమాజానికి ఉపయోగపడుతూ, అదే సమాజంలో నేనున్నానని తెలుసుకుంటూ ఒకటికి 2 సార్లు మంచి చెడుని నిర్దేశిస్తూ, చెడును అంతం చేస్తూ మంచిని ప్రోత్సహిస్తూ నువ్వు చేస్తే నువ్వే దేశభక్తుడివి. అలాంటి ఒక స్టార్డమ్లో ఉండి దేశభక్తుని చెప్పుకుంటూ ప్రకాష్ రాజ్ గారు ఈరోజు యూత్ అడిక్ట్ అవుతూ నాశనం అయిపోతూ ఉన్నారు. బెట్టింగ్ యాప్స్ వాడి కొన్ని డబ్బు ఏదో విధంగా సంపాదిస్తున్నారు. ఒకసారి బెట్టింగ్ యాప్లో డబ్బు పెట్టి పోగొడితే తర్వాత ఇంకొకటి దగ్గర దోచుకునైనా సరే మళ్ళీ పెట్టాలా, మళ్ళీ రావాలా. ఒకరిని కొట్టైనా సరే సంపాదించి ఆ డబ్బు మళ్ళీ పెట్టాలా, లేదా ఈ బాకీ రికవరీ చేయాలా. ఇంట్లో ఉన్న తీసుకెళ్ళి తాకట్టు పెట్టో, నాన్న జోబులో ఉన్న డబ్బులు కొట్టేసో, తప్పు చేసో ఒప్పు చేసో మళ్ళీ డబ్బు సంపాదించాలి అనే ఆలోచన అంతా కూడా ఈ జోదం అనే దాని నుంచే మొదలవుతూ ఉంటుంది. బెట్టింగ్ యాప్ కూడా ఒక జోదం లాంటిది, మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. అలాంటి దాన్ని ప్రకాష్ రాజ్ గారు ప్రమోట్ చేశారు. తనతో పాటు ఇంకా చాలామంది స్టార్స్ ప్రమోట్ చేశారని అన్వేషణ గారు చెప్తూ ఉన్నారు. సో ఇది ఇప్పటి నుంచి కాదు, ఒక 2-3 ఇయర్స్ నుంచి కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ అయితే జరుగుతూ ఉన్నాయి. రీసెంట్గానే చూసుకుంటే సుమారు 50,000 మందికి పైగా ఇండియాలో ఈ బెట్టింగ్ యాప్స్ వాడి సూసైడ్ చేసుకొని చనిపోయిన యూత్ ఎంతోమంది ఉన్నారు. అంటే వయసుతో సంబంధం లేదు, యూతే కాదు, ఇందులో టీనేజర్స్ మొదలు పెట్టి ఓల్డ్ ముసలి వాళ్ళ దాకా కూడా ఉన్నారు. ఇంక ఇందులో చనిపోయిన వాళ్ళు ఈ బెట్టింగ్ యాప్ మాఫియాలో పడి మనీ లాస్ అయ్యి అత్యాశకు పోయి ఉన్నదాన్ని పోగొట్టుకొని ఏం చేయాలో తెలియక సమాజంలో తిరగలేక పోగొట్టుకున్నాక పరువు ప్రతిష్టాన్ని గుర్తొచ్చి ఇలా లాస్ పోయిన చాలామంది ఉన్నారు. వీళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేసి ఆడండి అని చెప్పి ఇందులోకి రావడానికి మెయిన్ రీజన్ ఎవరు అంటే దీన్ని ప్రమోట్ చేసేవాళ్ళే. అది సినిమా ఇండస్ట్రీ నుంచి అవ్వచ్చు, రాజకీయ నాయకుల నుంచి అవ్వచ్చు, కార్పొరేట్ కంపెనీల నుంచి అవ్వచ్చు, ఫైనాన్షియల్ నుంచి అవ్వచ్చు. ఇవన్నీ పక్కన పెడితే సినిమా ఇండస్ట్రీ, సమాజం మీద సినిమా ఇండస్ట్రీ ప్రభావం ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఒక మనిషి సాధారణ జీవితంలో పొద్దున్న లేచినప్పటి నుంచి సాయంత్రం పడుకునేదాకా తినడం, తాగడం, తిరగడం అనేది నిరంతర ప్రక్రియలాగా ఒక సినిమా పేరైనా వినడం, ఒక సినిమా వీడియో అయినా చూడడం, ఒక సినిమా పాట అయినా పాడడం, మనం అవ్వచ్చు, మన చుట్టుపక్కల అవ్వచ్చు, ఇది కూడా సమాజంలో ఒక భాగంగా కలిసిపోయింది. సో అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంది సినిమా ప్రభావం, సినిమా హీరోల ప్రభావం, సినిమా ఆర్టిస్టుల ప్రభావం, స్టార్స్ ప్రభావం జనాల మీద. సో అలాంటి జనాల్ని నమ్మక ద్రోహం చేసినట్టే ఇలాంటి బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తే అంటూ ఉన్నారు అన్వేష్ గారు. సో అన్వేష్ ఒక్కడే ఎన్ని కావాలని మాట్లాడుతున్నాడో, తను కూడా ఒక ఇన్ఫ్లుయెన్సరే కదా అని, అంటే ఒక సెలబ్రిటీ. ఎందుకంటే 120 నుంచి 130 దేశాలు తిరిగాడు అంటే అది మాటలు కాదు. సో తనకు కూడా ఎంతో నాలెడ్జ్ ఉండి, ఎంతో తన దగ్గర దీనికి సంబంధించిన ఎవిడెన్స్ ఉంటే తప్ప తను మాట్లాడని మనం చాలా వీడియోస్లో చూసే ఉంటాం. సో ఇప్పుడు తను రియాక్ట్ అవుతూ ఉన్నాడు. తన మెయిన్ డిమాండ్ అవ్వచ్చు, రిక్వెస్ట్ అవ్వచ్చు, ఆర్డర్ అవ్వచ్చు, సజెషన్ అవ్వచ్చు. అదేంటి అంటే ఎవరైతే బెట్టింగ్ యాప్స్ వాడి మోసపోయారో వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలి. తర్వాత ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసే కంపెనీలు ఏవైతే ఉన్నాయో అవి మీకు ఎలా అప్రోచ్ అయినాయి అనేది ఖచ్చితంగా పోలీస్ ముందు పెట్టాలి. చేసిన తప్పుకి శిక్ష అనుభవించాలి.
అన్నట్టుగా అతను చెప్తూ ఉన్నారు. సో మీరు మిస్టేక్ చేసేటప్పుడే ఖచ్చితంగా మీ దగ్గర ఆ మిస్టేక్ రేపు వద్దునంటూ ఒక రివర్స్ అయితే ఏం చేయాలనే అవగాహన మీకు ఉండే ఉంటుంది. కానీ దేశ క్షేమాన్ని అలాగే దేశ పౌరుడిగా మీరు ఎప్పుడూ గర్వపడుతూ ఉంటారు ప్రకాష్ రాజ్ గారు. మీరు కూడా ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి సమాధానం చెప్పి దాంతోపాటుగా అవేర్నెస్ కలిగేలా ఈ సోషల్ మీడియాలోనే కాకుండా సినిమా ఇండస్ట్రీలో కూడా ఎవరైతే బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేస్తూ ఉన్నారో, ఇప్పటిదాకా ప్రమోట్ చేసి ఇన్ని వేల మంది చావులకి, ఇన్ని వేల కోట్ల ఆస్తి నష్టానికి కారణమైన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళందరూ వచ్చి అవేర్నెస్ కలిగేలా వీడియోస్ చేయాలి, ఆ కంపెనీస్ని క్లోజ్ చేయించాలి, ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ని బ్యాన్ చేయాలి అన్నట్టుగా మీరే ప్రమోట్ చేయాలన్నట్టుగా అన్వేషణ గారు చెప్తూ ఉన్నారు. సో ఏది ఏమైనప్పటికీ ఈ ఇష్యూ ఇప్పుడే మొదలైంది. ఇది ఇంకా ఎక్కువ కాలి బూడిదవ్వక ముందే మీరు రియాక్ట్ అయ్యి ఇది ఎక్కడితో సర్దుమనుపుకోవాలని ఆశిస్తున్నాను అన్నట్టుగా అన్వేష్ గారు చెప్తూ ఉన్నారు. సో దీనికి ప్రకాష్ రాజ్ గారితో పాటు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇంకా ఎంతోమంది ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారు, అలాగే సినిమా పెద్దలు ఉన్నారు. వీళ్ళందరూ రియాక్ట్ అయ్యి ఈ వ్యవహారాన్ని ఎక్కడితో ఆపేస్తారని కోరుకుంటూ మీ విజయ్ ఎర్రంశెట్టి. థ్యాంక్ యూ.